అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది. సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకుంటున్నారు? ఎందుకంటే మహానటి కావచ్చు, కల్కి కావచ్చు, అదే ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా, అది కాకపోయి ఉంటే ఎట్లా? డెఫినెట్లీ I think the movie speaks for itself. Our time lo, I don't think we were all thinking so much about banner. Even Priyanka Swapna kuda vallu literally their first feature film lane తీసుకున్నారు. So and also it was very hard because there was one rough time before that. So I think the fact that వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్. ఐ థింక్ బికాజ్ వాళ్ళు నమ్మారు సినిమాని. I don't think any other producer, even if they were from a top leading successful in-form banner, వాళ్ళు ఒప్పుకుండకపోయచ్చు సినిమాని. But these people who are not in form, who were sort of down at their first film, they chose it. If they didn't choose it, what would have happened to my career? I have no idea. ఏం చేసేవాడినో, బట్ ఒకవేళ సీక్వెల్ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి రన్ చేస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా తీసుకుంటారు? అసలు ప్లాన్ ఉంది? ఎవరెవరు? మన ఎవడే సుబ్రహ్మణ్యం ఇంటర్వెల్లో ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల సీక్వెల్ అవ్వదు అనమాట.